హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఇప్పుడు ఒక చిన్న స్లీవ్ డిజైన్ చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ మనం టేప్ తీసుకొని ఈ లైనింగ్ క్లాత్ పైన 0.4 ఇంచెస్ మార్క్ చేసుకుందాము. ఓకే, ఒక డాట్ పెట్టుకుందాం ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ కూడా 0.4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 0.4 ఇంచెస్. నెక్స్ట్ పైన కూడా 0.4 ఇంచెస్ మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఎందుకు అంటే మనం ఈ లైన్ విడ్త్ తోటి లోపలికి మనం లైనింగ్ క్లాత్ని టర్న్ చేసుకుంటాం కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం సెంటర్కి కూడా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్జాక్ట్ మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా రావాలి సెంటర్లో అని చెప్పి సెంటర్కి కూడా ఒక లైన్ మార్క్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు లైన్కి లైన్కి లెఫ్ట్లో, రైట్లో అండ్ పైన 0.5 ఇంచెస్ని మనం మార్క్ చేసుకోవాలి. ఓకే, 0.5 ఇంచెస్ 0.8 మీ ఇష్టం ఎంత కావాలంటే అంత. నేనైతే ఇక్కడ ఒక 0.5 ఇంచెస్ అట్లా మార్క్ చేసుకున్నా. ఇప్పుడు దీన్ని ఒక ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు లైన్ డ్రా చేసుకోవాలి. మనం ఈ ట్రయాంగిల్ షేప్ని మనం కట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు నీట్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఒక్కసారి మనం సెట్ చేసుకోవాలన్నమాట డిజైన్కి నీట్గా లైన్ అనేది. తర్వాత ఒరిజినల్ క్లాత్ తీసుకొని ఆ రెండింటిని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్ వాటి బార్డర్స్ అనేది టచ్ అయ్యేటట్టు రెండింటిని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని నీట్గా కుట్టేసుకోవాలి. మనం ఎప్పుడు కుట్టుకున్నా బార్డర్స్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట, ఒరిజినల్ క్లాత్ది, లైనింగ్ క్లాత్ది. ఇప్పుడు ఎగ్జాక్ట్ అదే లైన్ పైన మనం ఏదైతే లైన్ డ్రా చేసుకున్నామో దానిపైన ఎగ్జాక్ట్గా కుట్టేసుకుంటూ రావాలి. నీట్గా స్లోగా రావాలి. ఇక్కడ ట్రయాంగిల్ షేప్ దగ్గరకు వచ్చిన తర్వాత ఫస్ట్ లిఫ్టర్ని పైకి అనుకొని స్టిచ్ చేసుకొని మళ్ళీ కిందికి వచ్చేసేయాలి. ఈ విధంగా మనం పైన క్లాత్ని కింద క్లాత్ని సెట్ చేసుకుంటూ కుట్టేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా లైన్ పైన వస్తుందో. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఎడ్జెస్ అనేది మనం స్ట్రైట్ చేసుకోవాలన్నమాట. ఒకటి ఎక్కువ తక్కువ కాకుండా లైనింగ్ క్లాత్ అండ్ ఒరిజినల్ క్లాత్ రెండు సేమ్ ఉండేటట్టు మనం ఎడ్జెస్ని సెట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ట్రయాంగిల్ షేప్ దగ్గర ఎంత అయితే మనం కట్ చేసుకోవాలనుకుంటామో అంతవరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఆ మాత్రం మనం క్లాత్ వదిలిపెట్టుకోవాలి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ కార్నర్స్ దగ్గర మనం కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎందుకంటే మనం టర్న్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి కాబట్టి కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంటూ మార్క్స్ చేస్తున్నా కదా, అక్కడనే నేను కట్ చేసుకున్నా. మీకు ఈజీగా అర్థం కావాలని చెప్పి అట్లా ఇంటూ మార్క్స్ వేసుకొని చూపిస్తున్నాను నేను. నెక్స్ట్ మనం ఒకసారి ఈ లైనింగ్ క్లాత్ అండ్ ఒరిజినల్ క్లాత్ని ప్రెస్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఈజీగా మనకి టర్న్ అవ్వడానికి ప్రెస్ చేసుకొని ఇప్పుడు పైనుంచి కుట్టేసుకుంటూ రావాలి. మనం నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ కాకుండా కుట్టుకుంటూ రావాలి. మెయిన్ లైనింగ్ క్లాత్ అనేది బయటికి రాకుండా సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఒకవేళ మనకు ఆ షేప్ అనేది సరిగా రాకపోతే ఏదైనా స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా పిన్ కానీ అట్లా తీసుకొని మనం లోపల నుంచి సెట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను స్క్రూ డ్రైవర్ తీసుకొని ప్రెస్ చేసి ఇక్కడ ట్రయాంగిల్ షేప్ దగ్గర మనం నీట్గా సెట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలన్నమాట. ఓకే, చూడండి నీట్గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ లైనింగ్ క్లాత్ని మనం సెట్ చేసుకోవాలి. కింద నుంచి పైన ఒరిజినల్ క్లాత్ని కూడా మంచిగా సెట్ చేసుకొని కుట్టుకుంటూ రావాలన్నమాట. ఓకే, చూడండి మనం ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు నేను 3 పీసెస్ని తీసుకున్నా. ఒకటి 3 ఇంచెస్, ఒక 2.5 ఇంచెస్ అండ్ ఒక 2 ఇంచెస్. చూడండి 3 ఇంచెస్, ఇక్కడ 2.5 ఇంచెస్, నెక్స్ట్ 2 ఇంచెస్. ఇవన్నీ స్క్వేర్ షేప్లో ఉండాలి. ఇప్పుడు మనం ఒక్కొక్కదాన్ని ట్రయాంగిల్ షేప్లో కానీ అంటే సమోసా షేప్లో ఫోల్డ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కుట్టేసుకోవాలి దానిపైన. నెక్స్ట్ ఇది కూడా ట్రయాంగిల్ షేప్లో లేదా సమోసా షేప్ అనొచ్చు, ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. నీట్గా మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఒక స్టిచ్ చేసి ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా, ఈ మూడింటిని కూడా మనం సేమ్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మనం ఒకదాన్ని ఒకటి సపరేట్ చేసేసుకొని ఒకదానిపైన ఒకటి మనం పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఈ మూడింటిని ఒకదానిపైన ప్లేస్ చేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా నీట్గా పెట్టుకున్న తర్వాత కుట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఎడ్జెస్ని కూడా స్ట్రైట్గా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మనం ఇంకో డబల్ స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి. ఓకే, ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం ఈ స్లీవ్ తీసుకొని మనం ఎక్కడైతే ట్రయాంగిల్ షేప్ కట్ చేసుకున్నామో గ్యాప్, ఆ గ్యాప్లో మనం పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత నీట్గా మెల్లిగా కుట్టేసుకోవాలి దానిపైన. ఓకే, చూడండి ఇట్లా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం మనం ఈ స్లీవ్ని లైనింగ్ క్లాత్తో జాయిన్ చేసేసుకోవాలి. అంటే రెండింటిని ఒరిజినల్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ని కంప్లీట్గా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న బ్లౌజ్ పీస్ అంటే ఒరిజినల్ క్లాత్ని మనం కట్ చేసేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి.
ఇప్పుడు మనకి చిన్న స్లీవ్ డిజైన్ రెడీ అయిపోయింది. ఇక్కడ మనకు కావాలంటే ఏ ఎక్స్ట్రా ఉన్నాయి కదా, వీటిని మనం సిజర్స్తో కట్ చేసేసుకోవచ్చు. ఇంకోటి మనం ఇది కనిపించకుండా ఏదైనా కంప్లీట్గా దాన్ని కనిపించకుండా కూడా ఒక చిన్న షేప్ ఇట్లా ట్రయాంగిల్ షేప్లో ఒక లైనింగ్ క్లాత్ని తీసుకొని దానిపైన ప్లేస్ చేసుకొని కుట్టుకోవాలి. ఓకే, దీన్ని కుట్టుకున్న తర్వాత మనకి కుట్టు ఏర్పడకుండా చుట్టూ హెమ్మింగ్ చేసేసుకొని మనం దాన్ని కుట్టిప్పేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఈ విధంగానే ఉంచుకున్నా కూడా సరిపోతుంది అనమాట. అంటే మనం ఈ డిజైన్ పెట్టుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేయకుండా ఈ విధంగానే నార్మల్గా ఉంచుకున్నా కూడా సరిపోతుంది. ఓకే, అంటే ఇట్లా చిన్నగా మనం ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని దీన్ని పైనుంచి ఇట్లా కుట్టుకొని మళ్ళీ ఈ థ్రెడ్ కనిపిస్తుందని చెప్పేసి దీన్ని తీసేసుకొని ఇదంతా ప్రాసెస్ కంటే డైరెక్ట్గా ఇట్లా ఉంచుకున్నా కూడా సరిపోతుంది. చూడండి, ఇట్లా కనిపిస్తుంది. మనం వేసుకున్నా కూడా ఏమంతా బయటికి రాదు. జస్ట్ ఏదో మీకు చూపించాలని చెప్పి ఈ విధంగా చూపించినాను. ఓకేనా, ఇది చెక్స్ బ్లౌజ్ కాబట్టి ఇట్లా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఈ చిన్న డిజైన్ని పెట్టుకున్నా. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.